హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫీజు రియంబర్స్మెంట్ రిలేటెడ్గా అకాడమిక్ ఇయర్ 2023 అండ్ 2024 ఓకే. ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఫీ రియంబర్స్మెంట్ అనేది ఓన్లీ ఒక క్వార్టర్ మాత్రమే అమౌంట్ రిలీజ్ చేశారు, అది అందరికీ తెలుసు. రిమైనింగ్ అంతా కూడా కాలేజ్ వాళ్ళకి కొంతమంది స్టూడెంట్సే స్వయంగా సర్టిఫికేట్లు కావాలంటే పే చేసుకున్నారు, లేదు అనుకుంటే కొంతమంది ఇంకా పే చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. దానికి రిలేటెడ్గా ఆల్రెడీ కమిటీని వేసి చాలా అప్డేట్స్ అయితే జరిగాయి చాలా రోజుల నుండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైతే సచివాలయాలు ఉన్నాయో మన దగ్గరలో ఉన్న సచివాలయాలకి మీ నేమ్స్ వచ్చుంటాయి ఆల్రెడీ. 2023-2024 అకాడమిక్ ఇయర్ యొక్క అమౌంట్ మాత్రమే నేను చెప్తుంది, ప్రజెంట్ అమౌంట్ కాదు. వాటిని రిలీజ్ చేయడానికైనా ఏదైనా వాళ్ళకి ఒక అప్డేట్ ఏంటి అంటే, వార్డు సచివాలయాలకి ఎవరైతే ఆ ఇయర్లోని ఫీ రియంబర్స్మెంట్ ఇది ఉందో, ఎలిజిబుల్ ఉందో, వాళ్ళందరికీ కూడా నేమ్స్ వచ్చాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సర్వే ఉంటుంది, ఆ సర్వేని మీరు ఫిల్ చేయాలి. అంటే లైక్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఆ పర్టికులర్ ఇయర్లో ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో, ఇఫ్ ఆల్రెడీ కాలేజ్కి పే చేసి ఉంటే ఆ రిసిప్ట్ అనేది తీసుకొని వెళ్ళి అక్కడ అప్లోడ్ చేయాలి. ఐదర్ మదర్ అయినా వెళ్ళి తంబ్ అనేది వేయాలి, లేదా స్టూడెంట్ అయినా వెళ్ళి తంబ్ వేసి ఆ ఫీ రిసిప్ట్ ఏదైతే మీరు ఆల్రెడీ పేమెంట్ చేశారో వాటిని సబ్మిట్ చేయాలి. వాళ్ళు చేస్తారు అక్కడ వార్డ్ సచివాలయంలోని, లైక్ సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు ఈ ప్రాసెస్ని. ఇఫ్ సపోజ్ మీరు కనుక పేమెంట్ చేయలేదు, ఆ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉండిపోయిందో ఆ 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా, అది మీరు ఇంకా కాలేజీకి పే చేయలేదు, స్టిల్ ఇంకా కాలేజ్లో చదువుతున్నారు, లేదా కాలేజ్ నుంచి బయటికి రిలీవ్ అయ్యి వచ్చినా కూడా ఇంకా పే చేయలేదు అనుకుంటే మీరు అయినప్పటికీ కూడా వెళ్ళి సర్వే ఫిల్ చేయాలి. అదేంటి అంటే, ఆ సర్వేలో ఒకవేళ మీరు పే చేయలేదు అంటే అక్కడ నో అని పెట్టుకోవాలి ఆప్షన్, మీరు పే చేయలేదు పెండింగ్ అమౌంట్ ఇంకా అని. సో దట్ మీరు పే చేయలేదు అంటే కాబట్టి కాలేజ్కి అమౌంట్ వేస్తారు. ఒకవేళ పే చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చేస్తారు అనేది ఆ డెసిషన్ అనేది వాళ్ళు చూసుకుంటారు. అందుకని ఈ సర్వే అనేది ఇంపార్టెంట్. బట్ ఖచ్చితంగా స్టూడెంట్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు వెళ్ళి పే చేస్తే రిసిప్ట్ని సబ్మిట్ చేయి, పే చేయకపోతే నో అని ఆప్షన్ క్లిక్ చేసుకొని అక్కడికి వెళ్ళి నో అని చెప్పి మీరైతే థంబ్ వెయ్యాలి. స్టూడెంట్ ఎక్కడైనా ఉంటే మదర్ అయినా వెళ్ళొచ్చు. ఈ అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను, కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి చూసుకోండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 23 నుండి 2024లో పెండింగ్ ఉన్నవి, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ రిలేటెడ్గా పెండింగ్ ఉంచినవి ఇప్పుడు అప్డేట్, ఇది ప్రెజెంట్ది కాదు. ఓకే, అర్థమవుతుందా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.